ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మంచి అంశం, ఒక మంచి టైటిల్, దేవుని గూర్చి ఈ సందర్భంగా ఏం మాట్లాడాలి అనుకున్నప్పుడు, జన్మంతా రుణపడింది ఎవరికి అనే పాఠం నేను చెప్పాలని నాకు ఆలోచన దేవుడిచ్చాడు. ఎందుకు ఈ ఆలోచన ఇచ్చాడు అంటే, ప్రియులారా, ఈ ప్రపంచంలో మనుషులు తాము భూమి మీద పుట్టి పెరిగి బ్రతికి సంతోషంగా కాలం గడుపుతుంటే దాని వెనక దేవుడు మాత్రం లేడనుకుంటున్నారు. దేవుణ్ణి మాత్రం ఎవరు పట్టించుకోవటం లేదు. ఇటీవల కాలంలో సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది ఎవరు అంటే సినిమా రచయితలు. వాళ్ళు మాట్లాడే మాటలు మన బ్రతుకులో భాగమైపోయాయి. సినిమా ఈరోజు సమాజం బ్రతుకులో భాగమయ్యింది. వాడు చినిగిన ప్యాంట్ వేసుకుంటే వీడు చినిగిన ప్యాంట్ వేసుకుంటాడు. ఒకప్పుడు బట్టలు చినిగిపోతే బట్టలు లేని పేదవాళ్ళేమో అనుకునేవాళ్ళం. ఇప్పుడు షాపులో ఎంత బాగా చినిగితే ఆ ప్యాంట్ అంత రేట్ ఎక్కువ. చక్కగా నీట్గా ఉన్న ప్యాంట్ షర్ట్ అంతా 500కి వచ్చేస్తుంది. మొత్తం అసలు ఏమి బొత్తిగా చిన్న మొక్కలేని ప్యాంటు మొత్తం చినిగి ఉన్న ప్యాంట్ ఎంత అంటే వాడు 15,000 చెప్తున్నాడు. ఎందుకు ఇది 15,000? కంతలు బాగా ఎక్కువ ఉన్నాయని. అంటే అది సినిమా కాసేపు చూసి వదిలేసేది అనుకోవటం లేదు లోకం. వాడు ఎలా ఉన్నాడో వీడు ఇలా ఉంటాడు. హీరోయిన్ ఒకప్పుడు సాంప్రదాయబద్ధమైనటువంటి తెర మీద వాళ్ళు ఆడవాళ్ళు పాపం పాత యాక్టర్లను చూడండి, ఒక సావిత్రి వీళ్ళంటి వాళ్ళు నిండుగా వస్త్రధారణ. కానీ ఇప్పుడు ఏంటో మొత్తం జార్ చేసుకొని నిలబడతారు. అది స్టైల్ అట. ఈ మధ్యకాలంలో మన ఆడపిల్లలు కూడా ఇక్కడ ఎందుకు బాదం ఆకారంలో కంతలు కనపడుతున్నాయి. ఓ పని చేయండి, క్రైస్తవ తల్లిదండ్రులు మంచి కాడ వాత పెట్టి కాల్చి ఖాళీ కనపడుతున్న చోట పెట్టాలి. ఇక్కడ ఎందుకు కంత? సినిమా ప్రభావం ఏంటి? సినిమా. వాడేమో చినిగిన ప్యాంట్లు వేసుకుంటాడు, ఏమేమో చిన్నగపోయినా స్టైల్గా ఆ కంతను కుట్టించుకుంటుంది. వస్త్రధారణే ఇంతగా మనకు మన భావాలకు మన బ్రతుకుల్లోకి వెళ్ళిపోతే ఇక వాళ్ళ పాటలు, డైలాగులు, భావజాలం మరింతగా చొచ్చుకుపోయింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి రాసిన 2వ ఉత్తరం 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణాలు, బోధకుడు సేవకుడైన వాడికి యుద్ధోపకరణాలు ఉంటాయి. క్రైస్తవులైన వారి చేతిలో యుద్ధోపకరణాలు అంటే మావోయిస్టులు పట్టినట్టుగా తుపాకీలో, ఉగ్రవాదులు పట్టినట్లుగా AK-47 గన్సో, బాంబులో అవి కాదు. మా చేతిలో ఉన్న యుద్ధోపకరణాలు ఏంటో తెలుసా? ఈ సమాజం వెర్రితలలు వేసి విర్రవీగుతూ దేవుడికి ఎదురు తిరిగి ఆ దేవుడే కనబడకుండా చేసే ఆ వెర్రి, ఎక్కడ వెర్రి పట్టిందో ఆ వెర్రిని ముక్కలు ముక్కలుగా ఖండములు గావింపగలిగిన ఆయుధాలు క్రైస్తవుడి చేతిలో ఉంటాయి. చదవండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధంగా కర్రో, కత్తో, తుపాకీయో, బాంబో కాదు, దేవుని ఎదుట దుర్గం అంటే కోట. ఏమండి, ఈ గోడ ఎత్తుగా కట్టారనుకోండి, అవతల పక్క ఏముందో కనపడదు, అంతే కదండి. గోడని మీరు బాగా ఎత్తుగా కట్టేశారనుకోండి, అవతల ఏముంది యువతలో ఉన్నవాడికి తెలియదు. అవతలకి ఆ గోడ ఎక్కి చూడాలి, లేదా అవతలకి వెళ్ళి చూడాలి. దుర్గం అంటే ఒక కోట. పెట్టని గోడలు అంటాం చూసారా? మన దేశానికట్ట హిమాలయాలు ఉత్తరాన పెట్టని గోడలు. విన్నారా మీరు? ఈ పుస్తకాలు చదివారుగా. ఉత్తరాన మన భారతదేశానికి హిమాలయాలు ఏంటట పెట్టని గోడలు. శత్రువు రావాలంటే చాలా కష్టం, ఎందుకంటే పెద్ద ప్రహరీల్లాగా అడ్డం ఉన్నాయి. అలాగే దేవుడు ఈ సమాజానికి కనబడకుండా అపవాది పెద్ద పెద్ద గోడలు కట్టి, ఎక్కడున్నాయి ఆ గోడలు అనుకుంటున్నారా? సినిమా సాహిత్యం, శాస్త్రం, నాస్తికవాదం, హేతువాదం, ఇవన్నీ మీరు ఏమనుకుంటున్నారు? పెట్టని కోటలు, కట్టని కోటలు, పెట్టని గోడలు ఇవి. ఎందుకు వీడు దేవుడి వైపు రాడు అంటే, దేవుడి కంటే ఎక్కువ ఆకర్షించే సినిమా, దేవుడి కంటే ఎక్కువ ఆకర్షించే కవుల మాటలు, దేవుని కంటే ఎక్కువ ఆకర్షించే రచయితల రాతలు, దేవుని కంటే ఎక్కువ ఆకర్షించే డైలాగులు, వేషధారణ, బైబులు, భక్తి, గుడి, ఇవి ఆకర్షిస్తాయా ఈరోజు యూత్ని? ఏవి ఆకర్షిస్తున్నాయి అంటే, ఈరోజు సమాజం దేవుడి దగ్గరకు రావడానికి అడ్డుగా ఉన్నవేవి? శాస్త్రం,
నాస్తికవాదం, హేతువాదం, ఈ సినిమాలు, ఈ తప్పుడు రాతలు, ఈ తప్పుడు పాటలు. ఇప్పుడు ఏం చేయాలి? సేవకుడు ఏమన్నాడు చదవండి స్పీడ్గా. మేము దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. క్రైస్తవుడి చేతిలో ఆయుధాలు అంత బలమైనవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకం పడద్రోయాలి. అంటే దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డుకునేది అది సినిమా సాహిత్యమైన, సినిమా రచనైనా, లోక రచనైనా, ఎవడి రచనైనా దేవుని జ్ఞానమును అడ్డగించే ప్రతిదాన్ని ఏం చేయాలి క్రైస్తవుడు? పడద్రోయి. జ్ఞానమును పడదోయి. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకం. లోక జ్ఞాన సంబంధమైంది, లోక జ్ఞానం అది. దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని పడద్రోయి అన్నాడు. ఈరోజు ఈ జన్మ దేవుని వలన కలిగిందన్న ఒక నిజాన్ని సమాజానికి అర్థం కానివ్వకుండా ఈ సమాజంలో ఎన్ని సాహిత్యాలు, ఎన్ని రచనలు, ఎన్ని పాటలు, ఎన్ని మాటలు, ఎలాంటి మాటలు పుట్టాయో తెలుసు. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎవరట? తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే ఈ భూమి మీద ఒక మనిషికి మొదట పూజ్యురాలు తల్లి, తర్వాత పూజ్యుడెవరు? తండ్రి, ఆ తర్వాత పూజ్యుడెవరు? గురువు, ఆ తర్వాత లాస్ట్లో ఎవరున్నారు? దేవుడు. ఈ సమాజంలో చివరిలో ఉన్నది దేవుడు. మనం కూడా అలాగే తయారయ్యాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆ తర్వాత అతిథి కూడా ఉన్నాడు మరలా. మరి దేవుడు ఎప్పుడు? దేవుడు లేడు. ఇలాంటి భావజాలాలు ఎంత బలంగా పడుతున్నాయంటే ఒకరి తర్వాత ఒకరు. నీ తల్లి గొప్పది, నీ తండ్రి గొప్పవాడు, నీ గురువు గొప్పవాడు. లోకంలో అందరు ఇదే మాట్లాడుతుంటే మరి దేవుని గొప్పతనాన్ని చెప్పేవాళ్ళు ఎవరు? ఈ మధ్యకాలంలో ఒక పాట వచ్చిందండి. ఆ పాట ఏంటో మీకు నేను చదివి వినిపిస్తాను. ఏమండి, మీకు వెంటనే పాట వచ్చేస్తుందండి. పాడి పాడి తరించి ఉంటారు. ఏంటి ఆ పాట? తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా. చేసిన చాలా మందికి ముఖం వికసించి నవ్వులు విరపోస్తున్నాయంటే తరించిన వాళ్ళు అనమాట అంతా. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువును మోసావే అమ్మా, కడుపున కదలికలు కలవరపెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ, కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ, తందానే నానే తానే తందానే. అది ఏమండి, ఏంటి జన్మ రుణపడిపోయిందా? తరగని బరువైన వరమని అనుకుంటూ తనువును మోసావే అమ్మ. ఆ అమ్మ చెప్పిందని వీడు కోలారు గనుల్లోకి వెళ్ళిపోయాడు సుత్తి తీసుకొని. అదొక పెద్ద బంపర్ హిట్ అట్ట. దాని తర్వాత వచ్చింది ఇంకో బంపర్ హిట్ అట్ట. అమ్మ చెప్పిందా? బంగారు పిచ్చి పట్టినట్టు నాకి. బంగారు పిచ్చి పట్టింది చెప్పింది, వీడు బయలుదేరాడు. ఏమండి, నాకు అవన్నీ పక్కన పెడితే అమ్మకు జన్మ రుణపడిపోయింది అన్నాడు చూసారా? జన్మ అమ్మకు రుణపడిందా? ఎందుకు రుణపడింది? ఈ జన్మ అమ్మకు రుణపడిందా? ఈ జన్మ నాన్నకు రుణపడిందా? ఈ జన్మ గురువుకు రుణపడిందా? ఈ జన్మ ఎవరికి రుణపడింది? ఎందుకు రుణపడాలో, అసలు రుణమేదో ఏదవుతుంది, ఎవరికి రుణపడాలో ఏమి జ్ఞానం లేని సమాజం అండి. ఎవరిని పడితే వాళ్ళని నీకు నేను రుణపడిపోయాను, నా జన్మంతా రుణపడి ఉంటాను, నా జన్మ రుణపడిపోయింది నీకు. ఇప్పుడు జన్మట తల్లిచ్చిందట, అందుకని జన్మంతా మనం ఎవరికి రుణపడి ఉండాలట? తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని ఒకడంటాడు, అమ్మ రుణం తీర్చుకోలేనిదని మరొకడు అంటాడు, జన్మంతా అమ్మకు నాన్నకు రుణపడిపోతామని ఇంకొకడు అంటాడు. నేను అందుకే టైటిల్ పెట్టాను, జన్మంతా రుణపడింది ఎవరికి? అమ్మక. ఏమండి, అసలు అమ్మకి మన జన్మ ఎలా జరుగుతుందో తెలియదండి. తెలుసా మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, అమ్మ కన్నదని అందరూ నూరిపోసారు చూసారా? కనడము అంటే మోసి హాస్పిటల్కి వెళ్ళి ప్రసవించడం మాత్రమే కాదు. నువ్వు ఈ భూమి మీద ఈ ఆకారంతో ఉండడానికి అమ్మ 9 నెలలు మోసి ప్రసవ వేదనతో హాస్పిటల్లో జన్మనిచ్చింది. అదొక్కటే అనుకుంటున్నారు, అది చాలా సులువు అనుకుంటున్నారు, లేదా అదొక్కటే అమ్మ చేస్తుంది అనుకుంటున్నారు. ఏమండి, అమ్మ మోసింది అనుకుంటున్నారు. ఎన్ని రోజులకు గుండె ఏర్పడుతుంది చెప్పండి? అమ్మకి జన్మ రుణపడి ఉండాలా? అలాగైతే గుండె ఏర్పడింది మీరే కదా. మేము జన్మనిచ్చామని గుండెలు బాదుకుంటారే, జన్మ నేనిచ్చా, నన్ను రక్తం పంచుకొని పుట్టింది, నా మాంసం రక్తం ఇచ్చా.
ఎన్ని రోజులు గుండిచ్చావు చెప్పమ్మా, చూపించాను కదా ఆల్రెడీ. గుర్తున్న వాళ్ళు చెప్పండి, వాళ్ళు చెప్పలేరులే, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. శుభ్రంగా అందరు ఇచ్చి తిని కూర్చున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు. నిజం చెప్తున్నానండి. ఆ పిండం పెరుగుతున్నప్పుడు ఆ భారం, ఆ వికారం, ఆ తర్వాత ఆ పెయిన్స్ అంతకు మించి లోపల నువ్వు నేను పెరగడానికి జరుగుతున్న ఆ మహా కార్యక్రమం ఎంతో 10 నిమిషాలు 13 నిమిషాల వీడియో అది. అమ్మకు తెలుసా అండి ఇది? 22 రోజులకి మీరు కూరలో వేసుకునే గసగసాలంత గుండె ఏర్పడాలట. ఎంత ఎంత గుండె ఏర్పడాలి? గసగసాలంటే గుప్పెడు కాదు, ఒక్క గింజ. గసగసాలు ఎంత ఉంటుందండి అది? 2 వేళ్లతో పట్టుకోగలవదాన్ని, జారిపోతూ ఉంటాం. అంత చిన్న గుండెను ఏర్పరచాలి, అది కూడా 22 రోజులకని. నాకు తెలుసండి అన్నవాళ్ళు చేయొత్తండి తల్లులు. నేనే చేశానండి ఆ రోజు, ఒక గసగసాల లోపల మింగి. ఎందుకు రుణపడి ఉండాలి మీకు? 22 రోజులకి ఆ ఆకారానికి గుండె రాకపోతే నువ్వు నేను పెరగం. మరి దానికయ్యి అది ఎలా వచ్చింది? అమ్మకే తెలియదు. డాక్టర్కి ఏమన్నా తెలిసి డాక్టర్ ఏమైనా ఆపరేషన్ చేసి లోపల గుండె పెట్టాడా? ఏం జరుగుతుందో కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అమ్మ బాబోయ్ ఇలా జరుగుతుందా లోపల. అలా జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? 22 రోజులకి గుండె ఏర్పడాలి. ఆ తర్వాత ఏమంటే మెదడు ఏర్పడడం చూశారు. కొన్ని లక్షల న్యూరాన్లు అంటే ఆ నాడీ కణాలు, కొన్ని లక్షల న్యూరాన్లు కలిస్తే మనకు మెదడు, ఎన్నో అవయవాలు. ఇవన్నీ ఎదగడానికి ఆహారం కావాలి. ఆహారం కావాలంటే తల్లి గర్భాశయపు గోడల నుంచి ప్లజంటా, జరాయువు, ఒక పైపు బిడ్డ బొడ్డులోనికి ఉంటుంది కనెక్షన్. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత డాక్టర్లు ఏం చేస్తారు? దాన్ని కట్ చేస్తారు. ఆ తర్వాత ఏమంటే నిజంగా ఎన్ని అవయవాలు ఏర్పడుతున్నాయి, ఎముకలు ఎలా ఏర్పడుతున్నాయి, కళ్ళు ఎలా ఏర్పడుతున్నాయి. ఏమంటే కొన్నిసార్లు చూసినప్పుడు అది ఎలా ఉందంటే, మనం అప్పుడప్పుడు రొయ్యలు తీసుకొస్తాం చూసారా, పచ్చి రొయ్యలు. ఒక ఆకారం అలా ఉండిపోయింది చూడండి. పచ్చి రొయ్య అలా వంకరగా రౌండ్ చుట్టుకుని ఉంటుంది. 10 వారాలకు 15 వారాలకు 20 వారాలకు అలా ఉంటుంది. అక్కడ ఆగిపోయి అలాగే పుట్టామనుకోండి, మనం తల్లి ఏమైనా చేయగలదా? చేసేది ఏమన్నా ఉందా? చేయలేదు. గుండె లేకుండా పుట్టారనుకోండి, తల్లి ఏమైనా చేయగలదా? చేయలేదు. మెదడు లేకుండా పుట్టారనుకోండి, తల్లి ఏమైనా చేయగలదా? చేయలేదు. మరి అవన్నీ ఉండాలని ఎవరికి తెలిసి లోపల ఇవన్నీ చేస్తున్నారు? ఎవరో ఒకరికి తెలియాలిగా. లేదండి అమ్మకి తెలియని అవసరం లేదు, పుట్టిన మేమే ఆ రోజు ఏ టైంకి గుండె కావాలో ఆ టైం మేము సెట్ చేసుకున్నాం నువ్వు నేను అనగలవా? తల్లికే తెలియనప్పుడు లోపల పిండానికి ఏం తెలుసు? దానికి ఏమైనా తెలుసా అండి? లోపల ఉన్నటువంటి ఆ బిడ్డకి ఏమైనా తెలుసా? ఏం తెలీదు. తల్లికి తెలియక, బిడ్డకు తెలియక, డాక్టరు ఏం చెయ్యక, తండ్రికి అసలు తెలియక, ఏ అవయవము ఏ కాలానికి రావాలో, ఏ అవయవం తర్వాత ఏ అవయవం ఉండాలో, అంటే వండర్ఫుల్ అండి. 36 వారాలు వచ్చేసరికి తల్లి మెదడు నుంచి కొన్ని సంకేతాలు ఆ సిస్టమ్ అంతటికి వెళతాయట. తల్లి మెదడు నుంచి సంకేతాలు నువ్వే పంపావా? నువ్వు పంపావా? లేదు. మరి నీ మెదడులో నుంచి కొన్ని ఏమండి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆ బిడ్డను విడుదలకు సిద్ధం చేయటం, ప్రసవానికి సిద్ధం చేస్తుంది. ఎవరు? నువ్వు సిద్ధం చేయట్లేదు. చక్కగా భోంచేసానండి, కాసేపు మాట్లాడానండి, అంతలోనే సడన్గా ప్రసవ వేదన వచ్చేసిందండి. అంటే ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో గర్భవతి చూలాలకు తెలియదు. ప్రసవ వేదన, ఒక స్త్రీ ప్రసవ వేదన ఎప్పుడు కలుగుతుందో తెలియదు అన్నాడు. ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, కానీ ప్రసవ వేదన ఏ టైంకి రావాలో ఒక సిస్టమేటిక్గా లోపల తల్లి లోపల ఒక సిస్టమేటిక్గా అన్నీ జరుగుతున్నాయి. ఊరికే జరగటం లేదు. ఏమండి డాక్టర్కి తెలియక, తండ్రికి తెలియక, తల్లికి తెలియక, చూసారా ఒక చిన్ని కణం ఆకారం 12 గంటలకు 2 కణాలు అవుతుందట. అవ్వకపోతే నువ్వు నేను లేను. మరో 12 గంటలకు 4 అవుతుందట. 5 వారాలకు వచ్చేసరికి 5 వారాల నుంచి ఏమంటే 7 వారాల వరకు చాలా వేగంగా పెరుగుతుందట. ఎంత వేగం అంటే అదే వేగంతో 9 నెలలు పెరిగితే 1.5 టన్ను అంటే 1500 కేజీలు పెరుగుతారు మీరు. 7 వారాల వరకు అలా పెరిగి 7 వారాల దగ్గర ఆగిపోవాలి. అలా కంటిన్యూ కాకూడదు. అంటే ఆ టైంలో అంత స్పీడ్ పెరగాలి. చూసారా, ఒక పిండము పెంచడానికి ఎప్పుడు ఎంత స్పీడ్ ఉండాలో, ఎప్పుడు ఏ ఆకారం రావాలో, ఎప్పుడు ఏ అవయవం పెరగాలో, ఎప్పుడు ఏం కావాలో ఎవరో ఒక మహామేధావి తల్లి గర్భములో ఉండి అన్ని నిర్వహిస్తున్నాడు. లేకపోతే ఇది సాధ్యమా? తల్లికి తెలుసా అంటే ఏం తెలుసండి? ఈ వీడియో చూసిన తర్వాత తెలిసింది. ఈ వీడియో చూశాక తెలిసింది 22 రోజులకు గుండె రావాలని. తెలిసి ఏం చేయగలదు? ఏమైనా చేయగలదా పోని? మరి దీని వెనక ఉన్నది ఎవరు? కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 16 నుంచి చదువు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండముని అంటే జైగోట్ అన్నాడు. చూసారా, తండ్రి నుంచి వచ్చిన శుక్రకణం. ఏమండి ఆ రోజు
300 కోట్ల మంది బయలుదేరారట. సారీ, 30 కోట్ల మంది. ఏంటి, తల్లి గర్భములో ఈరోజు ఇస్తారని కదమ్మా సుబ్బారావు ఆ చెల్లి ఈ బిడ్డ పుట్టడానికి ఈమెకు పోటీకి ఎంతమంది నిలిచారో తెలుసా? ఈమె కాదు, మీ అందరికీ 30 కోట్లలో నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడివి. 30 కోట్లు. పోలీస్ జాబులు 500 ఉన్నాయి, ఓ 5 కోట్ల మంది అప్లికేషన్ పెట్టారంటే మీరు ఏమంటారు? ఏంటి 500 జాబులకు 5 కోట్ల మంది? ఇది వచ్చినట్టే. ఇక్కడ చదవాలని ఇంట్రెస్ట్ కూడా పోద్దడికి. అంటే ఒక పోస్టుకి ఎన్ని కోట్ల మంది ఉన్నారు అక్కడ? లక్షలు. ఒక పోస్టుకు లక్షలు. ఒక్క పోస్టుకి లక్షల మంది పోటీ పడితే మనకి ఎంత కష్టంగా ఉంటుందండి. అలాంటిది ఇక్కడ ఒక్క పోస్టుకి లక్షల మంది పోటీ పడ్డారా? కోట్ల మంది. ఒకే ఒక్క జన్మకి 30 కోట్ల మంది పోటీ పడితే ఆ రోజు నువ్వు నేను ఎలా గెలిచామని చెప్తున్నాడు ఆడు గొప్పగా. ఎలా గెలిచాం? అరగంటలో 90% చచ్చిపోతాయా? ఆ తర్వాత మొత్తానికి లోపల ప్రవేశించేసరికి 200 వెళ్తాయట. ఆ తర్వాత ఒకే ఒక్కటి అండంలోకి వెళుతుంది. నిజంగా నువ్వు నేను మాత్రమే ఎలా వెళ్ళాం? లోపలికి వెళ్ళిన తర్వాత ఏ రోజుకి ఏం జరగాలి, ఎన్ని వారాలకి ఏం జరగాలి, ఏ అవయవాలు రావాలి, అసలు కడుపులో ఎన్ని అవయవాలు ఉన్నాయో తల్లికి తెలియదు, ఏ అవయవాలు ఉన్నాయో తల్లికి తెలియదు. ఆడపిల్ల అయితే అవయవాలు, ఏ అవయవాలు ఎలా ఉంటాయో గర్భంలో చూసారా? ఆ గర్భాశయంలో ఆ బిడ్డ ఉండగానే ఆడపిల్ల అయితే కొన్ని లక్షల అండాలు ఆ బిడ్డలో ఉండాలట. ఏంటండి ఇది? ఎవరు ఆలోచించారండి? ఒకవేళ అలా లేకపోతే ఆ బిడ్డ పుట్టిన తర్వాత గర్భవతి అవ్వదు, గొడ్రాలుగా మిగులుతుంది. అంటే ఒక ఆడపిల్ల అయితే ఆ బిడ్డ తల్లి గర్భంలో ఉండగానే ఆ బిడ్డ కడుపులో అండాలు ఉండాలంటండి. ఏంటిది? ఏదో ఒక మేధావి ఒక మేధాశక్తి కలిగిన ఒక మహాశక్తి దీని అంతటిని జరిగిస్తుందని కాస్తంత బుర్రన్నోడికైనా అర్థమైపోవాలి. కాస్తంత బుర్రన్నవాడికి. అందుకే 139 కీర్తన 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇదంతా ఎలా జరిగిందో చెప్తున్నాడు చూడండి. నేను పిండమునై ఉండగా ఎవరి కన్నులు చూసే? ఏమండి, ఒక కుమ్మరు ఉన్నాడు అనుకోండి, మట్టి ముద్దను తిరుగుతున్నటువంటి సారె మీద వేసి మట్టి ముద్దను అతను అక్కడే ఉండాలి. ఆ మట్టి ముద్ద వేసేసి ఆ టీ దాకా వద్దామని వెళ్ళాడు అనుకోండి, ఇది ఎన్నో అంకరలు తిరుగుద్దో తెలియదు. అసలు కొండ అవుతుంది అది. అతని కన్నులు పర్యవేక్షిస్తుండాలి. నైపుణ్యం గల అతని చేతి వేళ్ళు దాన్ని లయబద్ధంగా మలుస్తూ ఉండాలి. అయినా ఒక్కోసారి వంకర వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? మొత్తం తీసేసి మళ్ళీ తొక్కి మళ్ళీ, అంటే అతను దగ్గరుంటేనే తను అనుకున్న ఆకారం అందులో వస్తుంది. ఆఫ్టర్ ఆల్ మట్టితో ఒక కొండ, దాంట్లో జీన్స్, దాంట్లో ఎముకలు, దాంట్లో గుండె, ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? ఊరికే మట్టి కొండ అది. మట్టితో ఆకారం. ఒక మట్టితో ఆకారం చేసే ఈ చిన్న కొండకే ఒక కొమ్మరి దగ్గరుండి జాగ్రత్తగా తన కన్నులతో పర్యవేక్షణ చేస్తేనే ఈ ఆకారం అనుకున్నట్టుగా వస్తే, ఏ మేధావి లేకుండా తల్లి గర్భములో నీ అవయవాలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఎక్కడ ఉండాలో అక్కడే అవయవాలు పర్ఫెక్ట్గా ఏ రోజు రావాలో ఎప్పుడు రావాలో. అంటే వండర్ఫుల్ అండి. ఇదంతా ఎలా జరిగింది అంటే, నేను పిండమునై ఉండగా నన్ను పర్యవేక్షించిన, సూపర్వైజ్ చేసి ప్రతి అవయవము వస్తుందా లేదా అని ప్రతిదాన్ని జాగ్రత్తగా చూస్తూ ప్రతిదాన్ని నడిపించిన ఒక మహాశక్తి కన్నులు నన్ను చూశాయి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. చూడడము అంటే అమ్మా కూర ఉడుకుతుంది కాస్త చూస్తూ ఉండమ్మా అందనుకోండి తల్లి. అంటే దాని అర్థం ఏంటి? అది మాడి నల్లగా మసి అయిపోతున్నా చూస్తూ ఉండమని కాదు. అది సరైన విధానంలో ఉడుకుతుందా లేదా చెక్ చేస్తూ అది పర్ఫెక్ట్గా ఉడికినప్పుడు దించేయాలి. అంటే కూర చూడమంటే అర్థం ఏంటి? వండమని. చాలామంది మిషనరీలు ఉంటాయి. ఆ మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు మిషన్ దగ్గర మనిషి ఉండాలి. లేకపోతే మిషన్ ఏమవుద్ది? మొత్తం ఏదో అయిపోద్ది. అది చూడడం అనమాట. అతను చూస్తున్నాడు. అంతవరకు ఎందుకంటే ఫ్లెక్సీలు కడుతుంటాం కదా మనం, పెళ్ళిళ్ళకి కానీ వాటికి కానీ వీటికి కానీ. ఒకసారి ఆ ఫ్లెక్సీ ప్రింటింగ్ వేసేటువంటి ఆ షాప్కి ఒకసారి వెళ్ళండి. ఫ్లెక్సీ ప్రింటింగ్ ఒక కంప్యూటర్ పెట్టుకుంటాడు. దాని నుంచి కనెక్షన్ ఆ మిషన్కి ఇస్తాడు. జస్ట్ ఒక రూపం ఇవ్వాలి. ఒక రూపం పెయింట్తో నిజంగా మిషన్ పనిచేస్తుందండి. ఒక అంగుళం వెడల్పులో పట్టీలు ఈ చివరి నుంచి ఆ చివరికి వేసుకుంటూ వెళుతుంది. కర్ర. ఈ కంప్యూటర్ ద్వారా ఏ ప్రాంతంలో ఎంత రంగు, ఎలాంటి రంగు పడాలో, ఏ రంగు పడాలో ఆ కంప్యూటర్లో నియంత్రిస్తాడు. ఒక అతను కూర్చొని ఆపరేటర్ ఒక పిక్చర్ దాన్ని కనెక్ట్ చేసి
కలర్ కలర్ కాంబినేషన్ ఇచ్చి ఆ కలర్ టింట్ ఎంత పడాలో చూసి అతనితో చూసుకుంటాడు. లేకపోతే కలర్ ఇంత ఇంత ముద్దగా పడుద్ది. ఎర్రటి ముఖం రావాల్సిన చోట నల్లటి ముద్దబడింది అనుకోండి, పేడ కొట్టినట్టు ఉంటుంది పోస్టర్కి. డిజైన్ చేసి ఆ డిజైన్ ప్రకారం ప్రింట్ వస్తుందో లేదో ఒక మనిషి మిషన్ దగ్గర ఉంటేనే. ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్లెక్సీ మీద బొమ్మ రావడానికి ఇంత మిషనరీ ఉంటే, మనం కేవలం ఒక పుస్తకం మీద బొమ్మ, పేపర్ మీద బొమ్మ, ఫ్లెక్సీ మీద బొమ్మ, సజీవమైన ఆకారం 9 నెలల పాటు కన్ను రెప్ప వేయకుండా నీ ఆకారములో అన్ని అవయవాలు వచ్చేలా ప్రతి క్షణం నిన్ను పర్యవేక్షించింది ఎవరో తెలుసా? దేవుడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ. పుట్టినట్లో ఏమిచ్చాడు చూడండి, ఒకటైనను కాక మునిపే నా అవయములన్నీ దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ ఆయన పుస్తకం పెట్టుకుంటావు. ఈరోజు ఇవ్వాల్సినటువంటి వడ్డీ వచ్చిందా లేదా, పలానా వాళ్ళు ఇచ్చారా లేదా, పలానా చోట ఇచ్చామా లేదా, పుస్తకం నువ్వు పెట్టుకుంటావు. కానీ దేవుడు పుస్తకం పెట్టుకున్నాడు, నీ గ్రంథం పెట్టుకున్నాడు. గ్రంథం పెట్టుకొని ఏ రోజు ఏ అవయవాలు రావాలో వచ్చాయో లేదో టిక్ చేసుకుంటున్నాడు. దినదినము నా అవయవములు నిరూపింపబడుతుండగా అవన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. అలాగూ తల్లి గర్భంలో 9 నెలల పాటు దేవుడు మాంసము, చర్మము, ఎముకలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, సమస్త అవయవాలు, మెదడు, వట్టే వండర్ఫుల్ స్ట్రక్చర్. ఇందులో ఎక్కడ తేడా జరిగినా మనం అవిటి వాళ్ళం అయిపోతాం. ఇందులో ఎక్కడ తేడా జరిగినా మనం మానసిక వికలాంగులం అయిపోతాం. ఇందులో ఎక్కడ తేడా జరిగినా మరోలా అయిపోతాం. తల్లికి తెలియదండి ఇది, తండ్రికి తెలియదండి. ఇలా ఎవరు చేస్తున్నారంటే దేవుడు అండి. దేవుడు. అమ్మ మోసింది కాదంటం లేదు, నేను మోస్తున్న అమ్మ గర్భంలో ఈ ఆకారం రూపుదిద్దుకుంటేనే మోస్తుంది. లేకపోతే ఈ మధ్యకాలంలో బర్త్డేలకు కావచ్చు, లేదంటే మరొక కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు లాంటివి కావచ్చు, చాలామంది గిఫ్ట్లు అమెజాన్ లాంటి వాటిల్లో బుక్ చేస్తున్నారు. అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్లు, అలాగే కేకులు, ఏదో ఒక సర్వీస్ ప్లాన్ చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎక్కడో ఉండొచ్చు, లేదా బిడ్డ ఎక్కడో ఉండొచ్చు, ఆన్లైన్లో బుక్ చేసి పలానా చోటుకి గిఫ్ట్ వెళ్ళాలి. ఈ అమెజాన్ కంపెనీ తీసుకొచ్చింది, గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరికి కృతజ్ఞత కలిగి ఉంటామండి? నీ తల్లిదండ్రులు నువ్వు చదువుకున్న చోటకి ఖరీదైన గిఫ్ట్ పంపించారు. నీ కృతజ్ఞత అమెజాన్ కంపెనీకి ఉండాలా, నీ తల్లిదండ్రులకు ఉండాలా? ఉదాహరణకు చెప్తున్నా, నీ దగ్గరికి ఆ గిఫ్ట్ మోసుకొచ్చింది అమెజాన్ కంపెనీయే, కానీ ఆ గిఫ్ట్ నీకు ఇచ్చింది ఎవరు? నీ తల్లిదండ్రులు. ఇది నీకు అర్థమైతే ఇక్కడ ఒక వాహకం లాంటిది తల్లి గర్భం. ఒక వాహకం, నిన్ను మోయడానికి ఒక వాహకం ఇది. తల్లి గర్భం మోసిందంతే. ఆ తల్లి గర్భంలో ప్రతి క్షణం కంటికి రెప్ప వేయకుండా 9 నెలల పాటు చక్కటి ఆకారాన్ని రూపుదిద్ది నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసి, ఈ భూమి మీదకి ఏ కాలంలో నువ్వు రావాలో ఆ కాలానికి నీ తల్లి మెదడు నుంచి ఒక స్పార్క్లా వచ్చింది చూసారా? సంకేతం. అప్పుడు అమ్మ కడుపు ప్రసవించటానికి సిద్ధపడిపోతుంది. ఏ టైంలో ఆ పెయిన్స్ ఇవ్వాలో ఒక చక్కటి నిర్ణయం జరిగింది. సంకేతాలు వచ్చేసాయి. టైం. ఇవేవి జరగకపోతే నువ్వు నేను ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదు. ఇవేవి జరగకపోతే బరువు పెరుగుతుంటే మోసిందని రుణపడిపోయిందా జన్మ? బరువు మోసినందుకే రుణపడిపోయిందా? మరి ఇంత ఆకారం చేసినందుకు ఎవరికి రుణపడి ఉండాలి? నువ్వు ఎవరికి రుణపడి ఉండాలి? ఏమంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అండి 9 నెలల పాటు ఒక నీటి సంచిలో మనల్ని ఉంచాడండి. తెలుసా మనం ఎక్కడ ఉంటాం? నీళ్ల సంచి. ఈ భూమి మీద ఒక చిన్న పిల్లాడు బకెట్ నీళ్ళల్లో పడితే చచ్చిపోతాడండి. అప్పుడప్పుడు పిల్లలు తొట్టులో పడిపోయి చనిపోవటం, నీళ్ళల్లో పడిపోయి చనిపోవటం, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. కానీ 9 నెలల పాటు నీళ్ళల్లోనే బిడ్డ ఉంటుందని ఎంతమందికి తెలుసండి? తెలుసు, కానీ ఆలోచించరు. వాడు నీళ్ళల్లో పడి ఒక నిమిషం బయటికి రాలేకపోతే చచ్చిపోతే 9 నెలల పాటు వాడు నీళ్ళల్లోనే ఉంటాడు తెలుసా? ఆ నీళ్ళు ఎందుకో తెలుసండి? అమ్మ కడుపు పొరపాటున వెళుతున్నప్పుడు తెలియక ఏదో ఒక మంచం కూడా బలంగా తగిలితే ఆ దెబ్బ డైరెక్ట్గా ఎవరికి తగలకూడదు? లోపల బిడ్డకు తగిలితే చచ్చిపోతాం. నువ్వు నేనున్నాం. ఒకవేళ మంచం కూడా అనుకోకుండా అమ్మ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ తగిలితే లోపల బిడ్డగా నువ్వు నేనేమైపోతాం? ఆ రోజే చచ్చిపోతాం.
అలా దెబ్బ తగలకూడదంటే షాక్ అబ్జర్బ్స్. ఒక బైక్ ఉందనుకోండి, స్ప్రింగ్లు ఇస్తాడు చూసారు, ఈ పక్క ఆ పక్క స్ప్రింగ్లు ఇస్తాడు. ఎందుకు? ఒక గుంటలో పడితే డైరెక్ట్గా నువ్వు ఆ రోడ్డు దెబ్బ డైరెక్ట్గా గుద్దుకోకుండా ఆ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే కాస్తంత ఆ ఒత్తిడిని ఏం చేస్తుంది, తగ్గిస్తుంది. స్ప్రింగ్ యాక్షన్ అంటావు నువ్వు దాన్ని. షాక్ అబ్జార్బ్స్ అంటారు. కారుకుంటుంది, ఏమండి బైక్ ఉంటుంది, మంచి వెహికల్స్కి ఉంటాయి. ట్రాక్టర్ లాంటి వాటికి ఉండవాలండి. అందుకే ట్రాక్టర్లో కూర్చోండి మీరు, మొత్తం నిన్ను గుద్దేస్తూ ఉంటుంది, అంతే ఒళ్ళు గొల్లైపోద్ది. అదే కారులో కూర్చోండి, ఆ గుంటల్లో అలా యాక్షన్ ఇస్తుంది. దాన్ని షాక్ అబ్జర్బ్స్ అంటారు. అంటే నీకు తగలవలసిన దెబ్బని ఇది ఏం చేస్తుంది, ఆపుతుంది. ఈ నిర్మాణం ఎవరు చేశారు? కంపెనీ, కారు తయారు చేసిన కంపెనీ వాడు పెట్టాడు ఈ సిస్టమ్. వాడు పెట్టకపోతే ఉండేదా? ట్రాక్టర్కి పెట్టలేదు, లేదు, కారుకు ఆ ఏర్పాటు చేశారు, ఉంది. ఇప్పుడు అమ్మ ఏమైనా అయ్యో నా బిడ్డకి ఏదైనా దెబ్బ తగులుతుందేమో అని నీళ్ల తిత్తిలో బిడ్డను పెట్టి కడుపులో పెట్టుకుందా? అసలు అమ్మకి ఐడియా కూడా లేదు. ఉందా? మరి లోపల ఈ ఏర్పాటు ఎవరు చేశారు? పోనీ నీకు తెలుసా? తెలీదు. మరి ఎవరికి తెలిసి చేశారు? ఆ దెబ్బ నీకు తగలకూడదని ఆ నీళ్ల తిత్తి మధ్య నిన్ను పెట్టింది ఎవరు? దేవుడు. జన్మ రుణపడాల్సింది ఎవరికి? దేవుడికి. అమ్మ తింటుంది, పుల్లే అన్ని పుల్లటే తింటుంది, అలాగని నీకు పుల్లటి వచ్చాయనుకో లోపల, ఆ టైంలో ఆడవాళ్ళకి ఏం తినాలనిపిస్తుంది? పులుపు. కానీ అంత పులుపు బిడ్డలకు వెళ్ళకూడదండి. అందుకని బిడ్డకు ఎంత వెళ్ళాలో, ఏ పదార్థం వెళ్ళాలో ఒక చక్కటి ఫిల్టరైజేషన్ ఏర్పాటు, ఒక చక్కటి పైపు ఉంటుందండి బిడ్డకి, బొడ్డుకి అను తల్లి గర్భాశయానికి. అందులో ఆ తల్లి తిన్న పదార్థాల్లో కొంత మార్పు జరిగి బిడ్డకు అవసరమైనంత మెల్లగా చిన్న ద్రవంగా గాలి కానీ, నీరు కానీ, ఆహారం కానీ ఆ బొడ్డుతాడు ద్వారానే. మరి లోపల గాలి ఎలా పీల్చాలి? చెప్పారుగా, ముక్కు నిండా, నోటి నిండా చుట్టూ ఏముంటాయి? నీళ్లుంటాయి. చుట్టూ నీళ్లున్న ఈ ముక్కు లోపలికి వెళ్ళకుండా, వెడితే చచ్చిపోతారండి. నీళ్లు ముక్కులోకి వెళ్ళిపోతే బిడ్డ ఏమవుతుంది? చచ్చిపోద్ది. ఒక పల్చటి పొర అడ్డం ఉంటుందండి నీళ్ళల్లో ఉన్న, ఆ నీళ్లు ముక్కుల్లోకి వెళ్లకుండా ముక్కుకు ఒక పల్చటి పొర. అందుకే పిల్లలు పుట్టగానే డాక్టర్లు ఏం చేస్తారు? ఆ పొరను తీసేస్తారు. మనకు పెద్దగా తెలియదు కానండి, పశువులు కనినప్పుడు చూడండి, ఆ ముక్కు పల్చటి పొర మనమే తీసేస్తాం. ఆ పశువు అయితే దాన్ని శుభ్రంగా నాకేస్తుంది, లాగేస్తుంది. దేవుడు చేసిన ఏర్పాటు అది. ఎందుకంటే ఆ నీళ్లు లోపలికి వెళ్ళిపోతే నువ్వు చచ్చిపోతావు. ఇలా ప్రతి క్షణం నిన్ను కాపాడిన దేవుడికి రుణపడి ఉంటావా, తల్లిదండ్రులకు రుణపడి ఉంటావా? మొదట దేవుడు. తల్లిదండ్రులకు రుణపడవద్దు, తల్లిదండ్రులకు అసలు ఏం చేయొద్దు, తల్లిదండ్రులకు లోపడొద్దని నేను అనడం లేదు. ఆ స్థానంలో దేవుడు మొదట ఉండాలి. దేవుణ్ణి ప్రక్కన పెట్టి కేవలం తల్లి కేవలం తండ్రి అంటున్నావే, అది తప్పు. దేవుడు మొదట. ఆ దేవుడు లేకుండా నువ్వు నేను ఎక్కడున్నాను చెప్పండి? ప్రేమని దేవుని పిల్లలారా, ఎంత కష్టపడి తల్లి గర్భంలో ఈ ఆకారాన్ని దేవుడు నిర్మించాడంటే దీని వెనక ఎంత ప్రణాళిక ఆయనకు ఉండాలి, ఎంత ఆలోచన ఆయనకు ఉండాలి. ఏంటండి ఆ ప్రణాళిక? ఏంటి ఆ ఆలోచన? కొన్ని కోట్ల మంది నేల రాలిపోగా, కొన్ని కోట్ల కణాలు చచ్చిపోగా, ఒకే ఒక్క కణంగా నువ్వు నేను ఈ భూమి మీద ఆకారం నిలబడడానికి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతకడానికి ఏంటి కారణం? ఏంటి కారణం? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా అన్నాడు. నిన్ను సృష్టించాను, గర్భంలో నిన్ను నిర్మించాను, నువ్వు బ్రతకడానికి అడుగడుగున నువ్వు చచ్చిపోయే పరిస్థితులే ఉన్నాయి. బ్రతకడానికి అడుగడుగున ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాల నుంచి నిన్ను తప్పించి నీకు సహాయం చేసి నిన్ను ముందు పరిగెత్తించి అమ్మ అండాశయంలో నిన్ను కలిపింది నేనే. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైనా యెహోవా. ఏమండి, దేవుడు చేసిన ఏర్పాట్లను ఆలోచిస్తుంటే చాలా అద్భుతం అండి. దేవుడు చేసిన ఏర్పాట్లు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఈ ప్రాంతంలో చాలామంది వినాలి. ఏమండి, ఒక సంవత్సరంన్నర బిడ్డలు, వాళ్ళు సంవత్సరం వయసు వచ్చిన తర్వాత మీరు ఒక కొబ్బరి బోండం కొట్టి, ఆ కొబ్బరి బోండంలో స్ట్రా వేసి
ఆ సంవత్సరం పిల్లాడికి తాగమని కొబ్బరి బొండం అందించండి చూద్దాం. వాడు లోపలికి పిలుస్తాడా, ఆ స్ట్రాని నవ్వులుతుంటాడా? ఏం చేస్తాడు చెప్పండి? ముందు కూదుతాడు లేదా దాన్ని నవ్వులేస్తూ ఉంటాడు. లోపలికి పేల్చడం అనేది ఎలాగో వాడికి తెలియదు. ఎంతమంది ఇది గమనించారు చెప్పండి? నేనే చెప్పానా? ఇది నిజమేనా? చాలామంది గమనించి ఉంటారుగా. ఏమంటే సంవత్సరం వయసు వచ్చిన తర్వాత ఒక స్ట్రా ఇచ్చి ఇలా పేల్చరా అని మనం చూపించడానికి సగం పీల్చేస్తాం. వాడికి లోపల పీల్చడం రాదు గనక గ్లాసులో పోసి గ్లాస్ ఇస్తే అప్పుడు తాగుతాడు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సంవత్సరం వయసు వచ్చిన తర్వాత స్ట్రా వేసుకుని లోపలికి పీల్చడం రానప్పుడు పుట్టగానే తల్లి తన రొమ్మును అందించగానే లోపలికే పీల్చాలని వాడికి ఎవడు చెప్పాడు? ఎవరో నేర్పినట్టు లోపలికే పీల్చుతాడా, బయట కూతాడా? సంవత్సరం వయసు వచ్చిన తర్వాత స్ట్రా వేస్తే లోపలికి పీల్చడం రాని వీడికి తల్లి పాలు లోపలికి పీల్చాలి నాన్న అని చెప్పింది ఎవరో? నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైనా రుణపడాల్సింది ఎవరికి? అమ్మకి తెలియదండి. పాలు తాగకపోతే పిల్లాడు పాలు తాగట్లేదు అంటది, అంతే. అంతకని చేసేది ఏమీ లేదు. కొంతమంది తల్లులకి పిల్లాడు ఎందుకు పాలు తాగట్లేదు తెలియదు. లోపల పేగు పూసిందేమో, లోపల నోరంతా పూసేసి పేగు పూసి పాలు నోట్లో పెట్టుకున్నా తాగినా వాడికి మంట వచ్చేసి ఏడుస్తూ ఉంటాడు. అది కూడా తెలియదు ఈ తల్లికి. పైగా జన్మనిచ్చానంటది, నా రక్తాన్ని పంచానంటది. ఆ ఆకారంలో ఏ అవయవం ఎప్పుడు రావాలో తెలియదు. ఆ ఆకారంలో ఏ అవయవానికైనా ఏదైనా సమస్య వస్తే ఏమైందో తెలియదు, దానికి ఏం చేయాలో తెలియదు. అలాంటి నువ్వు దేవుడి కంటే గొప్ప? దేవుడి స్థానంలో ఉంటావా? నువ్వు సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడు ఎవరు? దేవుడు. ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, ఏమంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఆలోచన ఉంది. పరలోకం అనే ఒక సువిశాలమైన లోకం ఆయనకు ఉంది. మనం అనుకుంటున్నాం నాకు పిల్లలు కావాలి, ఈ భూమి మీద నేను పిల్లల తల్లిగా పిల్లల తండ్రిగా ఉండాలి, వాళ్ళ మమకారాలు, వాళ్ళ ఆప్యాయతలు, వాళ్ళ చక్కటి మాటలు, వాళ్ళ ముద్దు మాటలు, ముద్దు చేష్టలు ఇవన్నీ చూస్తూ ఆనందిస్తూ వాళ్ళని పెంచుకొని ఆ తర్వాత నేను సంపాదించిన ఆస్తిని వాళ్ళకు రాసి వాళ్ళ లైఫ్ను ఒక స్థాయిలో నిలబెట్టి నేను ఆనందంగా చచ్చిపోవాలి. బిడ్డలకు నేను తండ్రిని అనిపించుకోవాలి, పలానా వాళ్ళు నాకు వారసులని చెప్పుకోవాలి, వారసత్వం నాకు ఉండాలి, నేను సంపాదించిన ఆస్తి వాళ్ళకి ఇవ్వాలి. ఇలా భూమి మీద ఉన్నటువంటి నువ్వు నేనే ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఎవరో తెలుసండి. నీకెంత ఉందో? 10 ఎకరాలు ఉందా? పోనీ 20 ఎకరాలు ఉందా? పోనీ 100 ఎకరాలు ఉందా? పోనీ 1000 ఎకరాలు ఉందా? అంత ఉన్న నువ్వు నీకు వారసత్వం కావాలని ఆశపడుతుంటే ఈ భూమి కాదు, కొన్ని కోట్ల భూములు కలిపిన చాలనంత పెద్ద లోకం ఆయన దగ్గర ఉంది. అదే పరలోకం. ఈ భూలోకం కంటే చాలా విశాలమైంది. అంత విశాలమైన లోకంలో దేవుడండి తన వారసులు, తన పిల్లలు, తన ప్రతిరూపాలుగా, తన రూపంలో, తన పోలికలో, తన స్వరూపంలో పరలోకంలో ఉండాలనుకున్నాడు. తన స్వరూపం అంటే తన ఆకారం ఇచ్చేయటం కాదు, తన పోలిక అంటే తన ఆకారం, తన ఏదో పైకి కనిపించే రూపం గురించి మాట్లాడడం లేదు. ఆ దేవుని పవిత్రమైన లక్షణాలు, ఆ దేవుని గుణగణాలు, ఆయన స్వభావం, ఆయన స్వరూపం. బిడ్డగా నువ్వు ఈ భూమి మీద పుట్టిన తర్వాత 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆయుష్నికి ఇస్తున్నాడు. నువ్వు జీవితకాలం అంటావు, ఆయుష్కాలం అంటావు, ఈ భూమి మీద నీకు ఇచ్చిన కాలం అంటావు. కానీ అదేంటో తెలుసా? మనిషిగా, మానవుడిగా ఈ భూమి మీద జన్మ ప్రారంభించిన నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే దేవునిగా మారడానికి దేవుడిచ్చిన పీరియడే ఆయుష్కాలం. దేవుడిగా మారాలా? అవును. ఆయన లక్షణాలు, ఆయన స్వభావం, ఆయన స్వరూపం ఈ 60 ఏళ్లలో 70 ఏళ్లలో నువ్వు సంతరించుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. దేవుని లక్షణాలు డెవలప్ చేసుకోవాలి. దానికోసం టైం ఇచ్చాడు. నువ్వు మారాలి, దైవంగా మారాలి. దైవంగా మారడానికి ఇచ్చిన టైం అని తెలియక దేవుని బిడ్డగా మనం తల్లి గర్భంలో ఆకారం తెచ్చుకున్నాం. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఇది దేవుని బిడ్డ, వీడు దేవుని బిడ్డ, ఈమె దేవుని బిడ్డ అని ఎరిగిన వారి వాక్యంతో ఆ దైవ లక్షణాలను వారిలో పెంపొందిస్తూ వాడు పెద్దవాడయ్యేసరికి సమాజంలో ఒక దైవంగా కనబడాలి. ఎందుకు ఇలా మారాలి? ఎందుకు మారాలంటే సువిశాలమైన పరలోకంలో తన వారసులు దైవాలు కనబడాలి. 82 కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయము 6వ వచనం. మీరు దైవములనియు, మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మీరు దైవములు.
ఈ భూమి మీదకి ఎందుకు ఒక ఆకారం ఇచ్చాడు అంటే, ఆ బిడ్డ అంచెలంచెలుగా వాక్యంతో ఎదిగి ఈ భూమిని విడిచే నాటికి దైవ స్వరూపాన్ని సంతరించుకొని ఈ భూమిని విడిచి ఆ మహాలోకానికి అర్హత పొందాలి. వ్యవసాయం జరుగుతుందండి, దేవుడు వ్యవసాయం చేస్తున్నాడండి. వ్యవసాయం నారు పోస్తాం. మనం నారు ఎందుకు పోస్తాం చెప్పండి? నారు నాటుతాం. నారు పోసిన తర్వాత ఆ నారులన్నీ తీసుకొచ్చి కట్టలుగా కట్టి మాగాణిలో ఒక్కొక్కటి ఎడంగా మొత్తం నాటుతారు. ఎందుకంటే ఆ తర్వాత అది ఫలాలు రావాలి, పంట రావాలి. ఆ పంట రావాలి, వరి పంట రావాలి. ఈరోజు దేవుడు తల్లి గర్భాలలో వరి నాటినట్లుగా నాటుతున్నాడు ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క మనిషిని వరి నాట్లు నాటుతున్నట్టుగా తన పంట. ఎన్ని కోట్లు? ఒక ఎకరం పొలంలో ఎన్ని గింజలు పడి ఉంటాయి? ఒకవేళ లెక్కేసుకుంటే ఎన్ని గింజలు పడి ఉంటాయి? 1 కోటి గింజలు పడ్డాయా? పడతాయా? పట్టకపోవచ్చు. 1 కోటి గింజలు ఉండకపోవచ్చు. 10 లక్షల గింజలు ఉంటాయి. అలాగే దేవుడి ప్రపంచంలో 850 కోట్ల గింజలను నాటాడు. 850 కోట్ల గింజలు. ఆ గింజలు పెరగాలి, నారవ్వాలి. ఆ నారు నాటితే అది ఎదగాలి, ఎదిగి పంట ఇవ్వాలి. అలాగే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి దైవంగా మారి, దేవుడిగా మారి పరలోకానికి రావాలి. అది ఆయన ఆలోచన, అది ఆయన సంకల్పం, అది ఆయన ప్రణాళిక. ఇప్పుడు మీరు చెప్పండి, మీరేం ఆలోచిస్తున్నారు? ఏం చేస్తున్నారు? పిల్లలు పుట్టగానే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా అండి? ఆడపిల్ల పుడితే డాక్టర్ని చేద్దాం, మగపిల్లడు పుడితే ఇంజనీర్ని చేద్దాం. ఎందుకు? 2 చేతుల సంపాదించాలి. నీ సంపాదనలకు మిషన్లుగా, డబ్బు ATM మిషన్లుగా మార్చేస్తున్నావు పిల్లల్ని. డబ్బు సంపాదన ధ్యేయం. డబ్బు లేకపోతే బ్రతకలేము నాయన. ఈ సమాజంలో గౌరవం ఉండదని వాళ్ళకు దేవుడు నేర్పడానికి బదులు దేవుడికి విరోధమైన డబ్బు గురించి నేర్పుతున్నారు. సమాజంలో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా వాళ్ళు బ్రతికేలా చేస్తున్నారు. రుణపడవలసింది ఎవరికండి? తల్లిదండ్రులకు కాదండి. నీకు తల్లిదండ్రులను ఇచ్చాడు, వాళ్ళ ప్రేమనిచ్చాడు. అన్నదమ్ముల్ని ఇచ్చాడు, వాళ్ళ ప్రేమనిచ్చాడు. సమాజంలో అన్నీ ఇచ్చాడు, అన్నీ నువ్వు అనుభవించేలా చేశాడు. తల్లి గర్భంలో ఆకారం ఇచ్చిన దేవుడు నువ్వు ఈ భూమి మీదకు రాగానే అమ్మ పాల కంటే ముందు నీకు గాలి కావాలి. ఏమంటే తల్లి గర్భం నుంచి భూమి మీదకి రాగానే గట్టిగా కేక వేస్తారు, ఏడుస్తారు. తెలుసా ఎందుకు ఏడుస్తారు చెప్పమంటారా? అప్పటి వరకు తల్లి గర్భంలో గాలి పీల్చడం అనేది ఉండదండి. అది బొడ్డుతాడు ద్వారానే జరుగుతుంది ఆ కార్యక్రమం అంతా. కానీ ఒక్కసారిగా తల్లి గర్భం నుంచి బయటకు రాగానే లోపలేమో అంత చీకటి, బయటకు రాగానే తను భరించలేని వెలుగు. అదొక కారణమైతే ఒక్కసారిగా ఈ బయట ఉన్నటువంటి గాలి తోసుకుంటూ ముక్కుల్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఊపిరితిత్తుల్లోకి వెళ్ళాలి. ఒక్కసారిగా ప్రవేశించటంతో ఆ బాధ, ఒకేసారి గాలి ముక్కుల్లోంచి ఊపిరితిత్తులకు ప్రవేశించేసరికి ఆ నొప్పి, ఆ బాధ, అలాగే కళ్ళకు కొట్టిన ఈ కాంతి, ఈ 2 కలిపి ఒక్కసారిగా పిల్లాడు కెవ్వమని అరుస్తాడు. అలా అరవగానే జీవించి ఉన్నాడని డాక్టర్ అంటాడు. ప్రసవం జరిగిందని బయట ఉన్నవాళ్ళు, హాస్పిటల్ బయట ఉన్నవాళ్ళు ఆనందంగా కేకలు వేస్తారు. బిడ్డ పుట్టాడు, అమ్మాయో అబ్బాయో. ఆ తర్వాత చెప్పుకుంటారు, ఎలా ఉన్నాడు పిల్లాడు అంటే హాస్పిటల్ టాపులు లేపుతున్నాడట. అలా అనుకుంటే ఎన్ని టాపులు లేచిపోవాలో వాడి కేకలు. అలా బిడ్డ పుట్టగానే పేల్చడానికి ఏం కావాలో తెలుసా? గాలి కావాలి, తర్వాత నీరు కావాలి, ఆ తర్వాత ఆహారం కావాలి. ఈ భూమి మీద మనం పుట్టుకొచ్చి, ఈ భూమి మీద మనం నిలదొక్కుని, ఈ భూమి మీద మనం బ్రతకడానికి కావలసినవన్నీ సృష్టిలో మనం రాకముందే పెట్టి, ఎటు చూసిన పంట, ఎటు చూసిన నీరు, ఎటు చూసిన గాలి, ఎటు చూసినా మన అవసరాలు తీర్చేవి, ఎటు చూసినా మనల్ని ఆనందపరిచేవి. వీటిలో ఏ ఒక్కటి మీ తల్లి మీ తండ్రి చేయలేదు చూడండి. ఒక అరటి పండు, ఒక మామిడి పండు, నువ్వు కావాలనుకుంటే తినాలనుకుంటే మాంసం, చేపలు, పక్షులు, జంతువులు, ఇవన్నీ దేవుడు చేశాడు గనక ఆనందంగా తింటున్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, జన్మంతా రుణపడవలసింది ఎవరికి? గనుక దేవుడు లేకుండా ఏదీ లేదు. దేవుడు లేకుండా నువ్వు లేవు, దేవుడు లేకుండా నేను లేను, దేవుడు లేకుండా సమాజం లేదు, ప్రపంచం లేదు. దేవుడు లేకుండా మోడీ లేడు, జగను లేడు. దేవుడు లేకుండా మోడీ లేడు, వాళ్ళ డాడీ లేడు, ఎవరు లేరు. గనుక దేవుడు లేనిది ఈ సమాజంలో నథింగ్, ఈ విశ్వమే లేదు. జన్మంతా రుణపడవలసింది ఒకే ఒక ఆయనకి. ఎవరైనా చివరికి ఈ భూమి మీద పుట్టిన తర్వాత దేవుడి కోసం బ్రతకకుండా మన ఇష్టానుసారంగా మనం పాపాలు చేస్తూ పోతే నరకానికి వెళ్ళిపోతున్నాము. మనం అంతా నరకానికి వెళ్ళిపోవాలి పాపం చేస్తే.
అందుకే మరలా తన కుమారుడైన క్రీస్తును భూమి మీదకు పంపి సిలువలో తన ప్రాణత్యాగం చేసి ఆయన రక్తాన్ని చిందించి మన పాపాల కోసం పరిహారం చేశాడు. ఆ మహనీయుడు రక్తం చిందించకపోతే మనం ఏమైపోతామండి? ప్రతి క్షణం పాపాలతో బ్రతుకుతున్న మనం చస్తే ఏమవుతాం? నిత్యాగ్నిదండనకు వెళ్ళిపోతాం. ఇప్పుడు చెప్పండి, ఎవరికి రుణపడి ఉండాలి? ఆ క్రీస్తుకు రుణపడి ఉండాలి, ప్రభువుకు రుణపడి ఉండాలి, జన్మంతా రుణపడి ఉండాలి. మనల్ని నీతిమంతులుగా మలచి పరలోకానికి అర్హులుగా మార్చాడు కదండి. జన్మంతా రుణపడాలి. ఆఫ్టర్ ఆల్ ఒక కూర వండుకున్న కూర వేసినందుకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను బ్రదర్ అనకు. ఏదో అవసరానికి ఒక 50,000 ఇచ్చాడని నా జన్మంతా నీకు రుణపడి ఉంటాను అనకు. అమ్మ 9 నెలలు మోసిందని జన్మంతా రుణపడి ఉంటాను అనకు. ఎందుకంటే అది దక్కవలసింది ఎవరికి? ఒక్క ఆయనకి. ఎవరైనా? దేవుడు. పాపను ఏమండి, ఇది మరొక సంవత్సరం దయాకిరీటం దేవుడు దయచేశాడు. ఆ జన్మ కారణం తెలుసుకున్నారు తల్లిదండ్రులు. ఈ కారణం అందరికీ తెలపాలనుకున్నారు. ఇంత భారీగా ఖర్చు, ఈ లైట్లు కానీ, స్టేజ్ కానీ, ఏర్పాట్లు కానీ, పబ్లిసిటీ కానీ, ఇది దేవుడు వారికి ఇచ్చిన బాధ్యత. అది తెలుసు గనక మీ అందరిని కూర్చోబెట్టి మంచి కార్యక్రమం చేశారు. గట్టిగా వారందరి కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. గుడ్. మనం రుణపడవలసింది జన్మంతా రుణపడిపోయింది తల్లికి కాదు, దేవునికి.